హలో, వెల్కమ్ బ్యాక్ టు సే చియర్స్. ఈరోజు మీకు మంచి డెజర్ట్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏంటా డెజర్ట్ అనుకుంటున్నారా? కమ్ లెట్స్ సీ. ఫిర్ని క్రీమీ స్లో కుక్డ్ స్వీట్ పుడింగ్. మీకు తెలుసా, ఫిర్ని మిడిల్ ఈస్ట్ ఆర్ ఏన్షియంట్ పర్షియా నుంచి ఈ డెజర్ట్ చాలా పాపులర్. మనకి ఈ డెజర్ట్ని మొఘల్ వాళ్ళు ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు. మోస్ట్లీ ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువ స్పెషల్ అకేషన్స్ లైక్ ఫెస్టివల్స్లో దివాళీ, కర్వా చౌత్ అలాంటి స్పెషల్ అకేషన్స్లో ఎక్కువ ఫిర్నీ చేస్తున్నారు, రైట్? యా, ముస్లిమ్స్ ఫెస్టివల్లో కూడా ఎక్కువ ఫిర్నీ చేస్తారు. ఏ ఫెస్టివల్ అది? రంజాన్. యా, వాళ్ళు ఎక్కువ రంజాన్కి కూడా స్పెషల్గా ఫిర్నీ చేసుకుంటారు. రంజాన్ టైంలో హలీంతో పాటు ఈ ఫిర్నీ మనకి బయట స్టోర్స్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఇండియాలో. ట్రై చేసావా ఎప్పుడైనా? ఎప్పుడు ట్రై చేయలేదా? మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పు. సాఫ్రాన్ అండ్ మిల్క్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బాస్మతి రైస్. బాస్మతి. యా, నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, బట్ బాస్మతి రైస్ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా ఫిర్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ రెసిపీ, బట్ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి థిక్ మిల్క్, బాస్మతి రైస్, షుగర్, కార్డమమ్, సాఫ్రాన్. ముందుగా బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 5 to 6 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. మనం 1 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రం కోర్స్ గ్రైండ్ చేయండి. బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయొద్దండి, కోర్స్ గ్రైండ్ చేసుకుని లంప్స్ లేకుండా చూసుకోండి. మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఆ బౌల్లో కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ నేను 4 cups రైస్ తీసుకున్నాను కాబట్టి 4 liters మిల్క్ యాడ్ చేసుకున్నాను. రైస్ అండ్ మిల్క్ బాగా కలుపుకొని పాలు దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మీరు స్లోగా గరిటెతో అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ పౌడర్ థిక్గా ఉంటుంది కాబట్టి బేస్ ఈజీగా మాడిపోతుంది. స్లోగా పెట్టుకొని సిమ్లో గరిటెతో కొంచెం తిప్పుతూ ఉంటే చక్కగా మాడకుండా వస్తుంది. పైన కొంచెం సాఫ్రాన్ టేస్ట్ చేసినప్పుడు మీకు ఆ సాఫ్రాన్ టేస్ట్ కూడా తెలుస్తుంది, డెలిషియస్గా వస్తుంది. స్వీట్నెస్కి కొంచెం షుగర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 4 cups రైస్ తీసుకున్నాను కదా, సో 2 cups షుగర్ యాడ్ చేశాను. కొంచెం స్వీట్ బాగా తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేయండి. పాలు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలియాలంటే మన దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ముందే చూసుకోండి. ఫైనలీ గార్నిష్ చేయడానికి ఇంకొంచెం సాఫ్రాన్ యాడ్ చేయండి. అంతే, ఫిర్నీ ఈజ్ రెడీ. క్లోజింగ్ లిడ్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ క్లోజ్ చేయండి. 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. This is called Phirni. Yeah. Let me know how it tastes. How is it? I don't like it. I love it. Oh, so for a second, I was really shocked when you said I don't like it. I love it. Awesome. Can you taste it? It's damn delicious. You gonna complete the whole thing now? మరి చూసారు కదా ఫిర్నీ రెసిపీ. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో